ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఇండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులు గమనించాలి, మీ నడుములు కట్టుకుని ఉండాలంట, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఈరోజున నిజంగా అనేక మంది ఆధ్యాత్మికంగా ఆరిపోయారు. మరి ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించడం అనే విషయంలో చాలా సన్నగిల్లిపోయారు, వెనకబడిపోయారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో చెప్తున్నమాట, మీ దీపాన్ని వెలగనివ్వండి, వేకునే లేవండి. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా కాలం క్రితం అర్జెంటీనాలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు తన గ్రామస్తులకు ఏదైనా సహాయం చేయాలని అనుకున్నాడు. చివరికి వారి కోసం ఒక చర్చి భవనాన్ని కట్టాలని ఆలోచన చేశాడు. అతి త్వరలోనే ఆ యొక్క భవన నిర్మాణం ప్రారంభమైంది. ఆ చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. జరుగుతూ ఎలాగైతే పూర్తయిన రోజున ప్రజలందరూ కూడా ఆ భవనాన్ని చూడటానికి తరలి వెళ్ళిపోయారు. ఆ భవనం ఎంతో అద్భుతంగా ఉంది. దాని అందాన్ని మరి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి అందరూ కూడా ఆశ్చర్యం చెందారు. దాని లోపల ఉన్నటువంటి బెంచీలు, ఇతర సామాగ్రి బహు సుందరంగా ఉన్నాయి. చాలా అద్భుతమైన టెక్నాలజీతో నిర్మించారు. దాని గంట ఎంతో పెద్దదిగా ఉంది, ఎంతో శ్రావ్యంగా వినిపిస్తూ ఉంది. లోపల పరిచినటువంటి తివాచి ఎంతో మెత్తగా ఉంది. దానిపై ఉన్నటువంటి పువ్వులు, లతలు మిక్కిలి ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే ఒకటే లోపం, ఆ చర్చిలో దీపాలు లేవు. దీపాలు మరి తగిలించు కొక్కేలు మాత్రం ఉన్నాయి. గమనించారు ప్రియులారా. ఇదేంటి, కరెంటు ఉంటే దీపాలు అంటారు ఏంటంటే, మరి ఈ యొక్క సంఘటన విద్యుత్ దీపాలు రాకముందు, కరెంటు లేకముందు, కరెంటు అప్పటికే రాలేదన్నమాట. కరెంటే రాకముందే ఇది జరిగినటువంటి సంఘటన. కాబట్టి దీపాలు పెడతానికి కుక్కలు అంటే తగిలించుకునేటువంటివి ఉన్నాయి, కానీ దీపాలు లేవు. అందరూ కూడా ఆ ధనవంతుని వైపు తిరిగి, వారిలో ఒకడు, అయ్యా చర్చ్ అంతా ఎంత బాగుంది కానీ దీపాలు లేవేంటి అని ప్రశ్నించాడు. మరి ధనికుడు ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క బెంచీలో కూర్చోమని చెప్పాడు. సభ్యులంతా కూడా బెంచీలో కూర్చున్నారు. ధనవంతుని సేవకులు వెలుగుచున్నటువంటి అనేక దీపాలను తెచ్చి ప్రతి కుటుంబానికి ఒక్కొక్క దీపం ఇచ్చారు. అంత చర్చి కట్టిన ఆయనకి దీపాలు పెడతాం పెద్ద సమస్య కాదు. కానీ ఆయన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాడు. దీపాలు లేవని అడిగినప్పుడు అందరిని బెంచీల మీద కూర్చోబెట్టి అందరికీ ఒక్కొక్క దీపం ఇవ్వడం జరిగింది. సో ప్రతి కుటుంబానికి ఒక్కొక్క దీపం ఇచ్చారు. అప్పుడు ఆ రాజుగారు ఏమన్నారంటే, సరే మీరు వెళ్ళి తగిలించండి. మీరు వెళ్తున్నప్పుడు ఆ దీపాలను మీ వెంట తీసుకుని వెళ్ళండి. తిరిగి చర్చికి వచ్చినప్పుడు ఆ దీపాలను మీతో తీసుకుని రండి. మీరు కూర్చున్న ప్రదేశంలో ఉన్న ఆ కుక్కలకు తగిలించగానే మీకు వెలుతురు వస్తుంది. ఒకవేళ మీరు రాకపోయిన ఎడల మీరు కూర్చునే ప్రాంతమంతా కూడా చీకటిగానే ఉంటుంది. ఆ దీపాలను వెలిగించే బాధ్యత మీదే అని చెప్పాడంటండి. ఎంత అద్భుతంగా ఉంది. ఆ దీపాలు వెలిగించే బాధ్యత మీదే. మీరు లేరు అంటే అది చీకటే, మీరు రాలేదంటే ఆ ప్రదేశం చీకటే. మీరు వచ్చారంటే మీ పక్కనే ఉన్న దీపస్తంభం ఆ కుక్కనికి మీరు తగిలిస్తే అది వెలుగుతుంది, మీరు రాకపోతే అది వెలగదు. సో మీరు దేవుని సందుకు వస్తే వెలిగించబడిన వారుగా ఉంటారు, రానటువంటి వారు మరి చీకటిలో ఉంటారు. మనం ఈ లోకంలో వెలుగునిచ్చుటకున్నాము. ఆ చర్చి సభ్యులు నూనె పోసి ఒత్తులను భద్రపరిచి శుభ్రపరిచి వాటిని వెలిగించి ఎట్లా తీసుకుని రావాలో అట్లే మనం కూడా మన దీపాలను వెలగనీయాలి. మత్తయి సువార్త 5:15లో మనుషులు దీపం వెలిగించి మంచం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెడతారు. కాబట్టి మీ దీపాన్ని మీరే వెలిగించుకోవాలి, మీరే భద్రం చేసుకోవాలి. వింటున్నారా?
మీ నడుములు కట్టుకుని మీ దీపను వెలుగుచుండనీయుడి. కాబట్టి మీ దీపాన్ని మీరే భద్రం చేసుకోండి, మీరే తీసుకురావాలి. దానిలో ఒత్తిని మీరే నీట్గా పెట్టుకోవాలి, దాంట్లో ఆయిల్ మీరే పోసుకోవాలి. అది ఎప్పటికీ ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. నేను దీపం ఇస్తాను కాబట్టి అది ఎప్పుడు వెలుగుతూ ఉండాలని చెప్పి ఆ రాజుగారు ఒక అద్భుతమైనటువంటి ఆ ఊరులో ప్రజలకు అందరికీ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఇచ్చాడు. ఈరోజు మీ దీపం వెలుగుతుందా? ఈరోజున మరి ఎర్లీ మార్నింగ్ లేచి మీ దీపం వెలుగుతుందా, లేకపోతే ఇంకా ఆరిపోయినదా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవించడానికి మరి దయచేసి ప్రతిరోజు 3:30 నుంచి 5 గంటల వరకు చక్కగా మీ దీపాలను వెలుగుచుండనేయండి. అనేక దీపాలను వెలిగించే బాధ్యతను మీరు తీసుకోండి. అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.